యు ఆర్ ఏ పర్సన్ వర్కింగ్ ఇన్ ఆపరేషన్ థియేటర్, సో నువ్వు ఒక అనస్థీషియా టెక్నీషియన్ వా లేకపోతే ఓటీ టెక్నీషియన్ వా, సో ఏదైనా కూడా నువ్వు ఓటీలో వర్క్ చేస్తున్నావు అంటే ఇంట్రా ఆపరేటివ్ ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ అనేది తెలిసి ఉండాలి. సో ఇంట్రా ఆపరేటివ్ ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ ఫస్ట్ అవర్లో ఎంత ఇస్తాం, సెకండ్ అవర్లో ఎట్లా ఇస్తాం, థర్డ్ అవర్లో ఎట్లా ఇస్తాం అనేది మనకు ఒక మినిమం నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. Hello everyone, welcome to Analytic Tutor. This side Jatin. So I think you people are doing great. అందరు అనస్థీషియా టెక్నీషియన్స్ కి ఉండే ప్రాబ్లం ఏంటంటే ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ క్యాలిక్యులేట్ ఎట్లా చేయాలనే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. అండ్ ఎన్నిసార్లు నేర్చుకున్నా కూడా అది ఎప్పటికి కూడా మర్చిపోతూ ఉంటాం. సో ఉక్కుగా నేర్చుకుంటూ ఉండాలి అండ్ ఉక్కుగా చేస్తూ ఉంటేనే అది గుర్తుంటుంది. సో ఈరోజు ఏంటంటే మనం ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ లో ఫ్లూయిడ్ క్యాలిక్యులేషన్ అనేది ఎట్లా చేయాలి, ఇంట్రా ఆపరేటివ్ ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ అనేది ఎట్లా చేయాలి అనేది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికి ఉన్న ఫార్ములా ఏంటి అండ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ ఇంట్రా ఆపరేటివ్ లో ఎట్లా రిప్లేస్మెంట్ చేయాలి, ఫస్ట్ అవర్ లో ఎంత చేయాలి అండ్ డెఫిషియెంట్ అంటే ఏంటి, రిప్లేస్మెంట్ ఎట్లా ఇవ్వాలి, ఫస్ట్ అవర్ లో ఏమి ఇవ్వాలి, సెకండ్ అవర్ లో ఏమి ఇవ్వాలి, థర్డ్ అవర్ లో ఏమి ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ when we go to fluid requirement calculation మనకి 4-2-1 ఫార్ములా అనేది తెలిసి ఉండాలి. సో ఈ 4-2-1 ఫార్ములా ఏంటంటే, సో మనం రిప్లేస్మెంట్ కి ఈ 4-2-1 ఫార్ములాని యూజ్ చేసి ఇంట్రా ఆపరేటివ్ ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ అనేది చేస్తాం. సో నార్మల్ గా 4-2-1 ఫార్ములాకి వచ్చేసరికి ఎప్పుడైతే 0 to 10 kgs కి మనం ఒక పర్సన్ 50 kgs ఉన్నాడు అనుకో, ఆ 50 kgs పర్సన్ ని 0 to 10 kgs కి 4 ml per kg బాడీ వెయిట్ తీసుకోవాలి. 10 to 20 kgs కి 2 ml per kg బాడీ వెయిట్ తీసుకోవాలి. అండ్ 20 to 50 kgs కి 1 ml per kg బాడీ వెయిట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో 0 to 10 kgs కి 4 ml per kg బాడీ వెయిట్ తీసుకుంటే 40 ml అవుతుంది. అండ్ 0 to 20 kgs కి 2 ml per kg బాడీ వెయిట్ తీసుకుంటే 20 ml అవుతుంది. అండ్ 20 to 50 kgs కి 1 ml per kg బాడీ వెయిట్ తీసుకుంటే 30 ml అవుతుంది. సో ఎప్పుడైతే మనం ఇది ఒక పర్టికులర్ గా ఒక వెయిట్ తోటి చేస్తామో వీ విల్ గెట్ సమ్ క్లారిటీ. ఎగ్జాంపుల్ కి ఒక 15 kgs బాడీ వెయిట్ ఉన్న పర్సన్ తీసుకుందాం. సో 4-2-1 ఫార్ములా కాబట్టి 4-2-1 వేసుకోవాలి. అండ్ ఫస్ట్ 0 to 10 kgs కి 4 ml per kg బాడీ వెయిట్, 0 to 10 kgs అవుతుంది. అండ్ 10 to 20 10 kgs అవుతుంది. సో 0 to 10 kgs అవుతుంది, 10 to 20 10 kgs అవుతుంది. అండ్ మిగతాది 20 to 50 వచ్చేసరికి 30 kgs అవుతుంది. 10-10-30. సో ఫస్ట్ 4 into 10 చేసుకోవాలి. ఒక పేషెంట్ ఎంత వెయిట్ ఉన్నా కూడా ఫస్ట్ 10 kgs అనేది 4 into 10 వేసుకోవాలి. అండ్ సెకండ్ 10 kgs కూడా 2 into 10 అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఎంత బాడీ వెయిట్ అనేది మిగులుతుందో దాన్ని 1 into 30 అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో దట్ 4 into 10 40 అవుతుంది. అండ్ 2 into 10 20 అవుతుంది. అండ్ 1 into 10 30 అవుతుంది. సో దీన్ని మొత్తాన్ని కలిపితే మనం 90 అవుతుంది. సో 90 ml అనేది అవుతుంది. సో ఈ 90 ml మనం డెఫిషియెంట్ అంటాం. ఓకేనా, సో ఈ 90 ml మనం డెఫిషియెంట్ అంటాం. సో ఇప్పుడు ఇంట్రా ఆపరేటివ్ ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ కి మనం డెఫిషియెంట్ ని ఎన్బిఎం ఎన్ని గంటల ఎన్బిఎం ఉన్నాడు అనే దాన్ని బట్టి మల్టిప్లై చేస్తాం. సో దాంతో మనకు ఒక అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ అని వస్తుంది. దాన్ని ఫస్ట్ అవర్ కి, సెకండ్ అవర్ కి, థర్డ్ అవర్ కి డివైడ్ చేసి అనేది మనం ఇస్తాం. సో ఎప్పుడైతే డెఫిషియెంట్ 90 వచ్చిందో 90ని మనం ఒక 10 hours ఆఫ్ ఎన్బిఎం ఉన్న పేషెంట్ అనుకొని 10 hours తో ఇంటూ చేస్తే 900 అని వస్తుంది. ఆఫ్టర్ దట్ ఫస్ట్ అవర్ లో 450 ప్లస్ డెఫిషియెంట్ అనేది ఇస్తాం. సో 900 లో సగం ప్లస్ డెఫిషియెంట్ అనేది ఇస్తాం. సో 450 ప్లస్ 90 ఈజ్ ఈక్వల్స్ టు 540 అనేది మనం ఫస్ట్ అవర్ లో పేషెంట్ కి ఇన్ఫ్యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ అవర్ కి వచ్చేసరికి 450 లో సగం ఏదైతే ఉందో సెకండ్ అవర్ లో ఇస్తాం ప్లస్ డెఫిషియెంట్ అనేది ఇస్తాం. అండ్ థర్డ్ అవర్ లో ఆ 225 మిగిలిన 225 ప్లస్ 90 అనేది ఇస్తాం. అండ్ సెకండ్ అవర్ లో థర్డ్ అవర్ కి వచ్చేసరికి యూరిన్ అవుట్పుట్ అనేది యాడ్ అవుతుంది. యూరిన్ అవుట్పుట్ అండ్ బ్లడ్ లాస్ అనేది మనకు యాడ్ అవుతుంది. సో ఏవైతే లాసెస్ ఉంటాయో, ఒకవేళ సెకండ్ అవర్ లో బ్లడ్ లాస్ అయితే 225 ప్లస్ డెఫిషియెంట్ ప్లస్ యూరిన్ అవుట్పుట్ అండ్ బ్లడ్ లాస్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ థర్డ్ అవర్ కి వచ్చేసరికి 225 ప్లస్ 90 ప్లస్ యూరిన్ అవుట్పుట్ అండ్ బ్లడ్ లాస్ అనేది యాడ్ చేసుకొని మనం ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో రఫ్ గా మనం ఎట్లా ఇస్తామంటే ఫస్ట్ అవర్ లో మాత్రం 10 to 12 ml per kg బాడీ వెయిట్ అనేది ఇస్తాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ అవర్ అండ్ థర్డ్ అవర్ 6 to 7 ml per kg బాడీ వెయిట్ అనేది మనం పేషెంట్ కి రఫ్ గా ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం. So this is about intraoperative fluid replacement in operation theater. So follow for more useful information. Thank you so much. Signing off.